గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యంలో బాప్తిస్మం ఇచ్చు యోహానుని మనం చూస్తే ఆయనను అందరూ అడుగుతూ ఉన్నారు, నువ్వు క్రీస్తువా అని. ఆయన అడుగుతూ ఉన్నారు, నువ్వు ఏలియావా అని, నువ్వు ప్రవక్తవా అని అడిగినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నోను, నేను క్రీస్తుని కాదు, నేను ఏలియాను కాదు, నేను ప్రవక్తను కాదు. మరి నువ్వు ఎవరివి అని ఆయనను అడిగినప్పుడు ఆయన ఒక చక్కటి మాట చెప్తా ఉన్నాడు. అదేంటంటే యోహాను సువార్త 1:23. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, నేను ప్రభువు త్రోవ సరాలము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము అని చెప్పాను. ఆయన అంటా ఉన్నాడు, నువ్వెవరు అని అడిగినప్పుడు ఆయన ఏ పేరు చెప్పట్లేడు, కానీ ఆయన అంటా ఉన్నాడు, నేను ఒక శబ్దాన్ని, యేసు ప్రభు యొక్క త్రోవను సరాలము చేయడానికి వచ్చిన ఒక శబ్దాన్ని అని చెప్తా ఉన్నాడు, ఒక వాయిస్ని. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువు ఆయనే వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి వాక్యాన్ని మనం చూస్తే వర్డ్ని ప్రకటించాలంటే వాయిస్ కావాలి కదా, శబ్దం కావాలి. వాక్యాన్ని ప్రకటించాలంటే శబ్దం లేకుండా ప్రకటించలేము కదా. సో వాక్యం ప్రకటించబడాలంటే శబ్దం అవసరము. ఆ శబ్దము ఎవరు అని చెప్తా ఉన్నాడంటే నేనే అని బాప్తిస్మం ఇచ్చు యోహాను చెప్తా ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఒక శబ్దం కావాలి, ఒక వాయిస్ కావాలి, ఒక గొంతు కావాలి. సో ఆ దేవుని ప్రేమను, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నీ వాయిస్ని, నీ మాటలను దేవుని కోసం నువ్వు ఉపయోగించగలవా? ఈరోజు యోహాను చెప్పిన మాట ఈరోజు నువ్వు నేను చెప్పగలమా? నేను ఒక వాయిస్ని ప్రభువుకి, నేను ఆయన వాక్యాన్ని ప్రకటిస్తాను, ఆయన ప్రేమను ప్రకటిస్తాను. అరణ్యంలో ఉన్న ప్రజలకి, అంధకారంలో కూర్చొని ఉన్న ప్రజలకి, పాపంలో కూరుకుపోయిన ప్రజలకి, దుఃఖంలో ఉన్నవారికి, బంధకాల్లో ఉన్నవారికి దేవుని వాక్యాన్ని నేను ప్రకటిస్తాను అని నువ్వు ఒక శబ్దముగా మారగలవా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. అదే శబ్దముగా మనం మారితే ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ఈ లోకంలో. ఎంతమంది మారు మనసు పొందుకుంటారు, ఎంతమంది బంధకాల నుంచి విడిపింపబడతారు, ఎంతమంది దుఃఖం నుండి నాట్యంగా వారి జీవితాలు మార్చబడతాయి. సో మనము ఆ శబ్దంగా మారదాం. దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు ఆ వాయిస్గా ఎలాగైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను మారాడో, ఈ రోజు నుండి ఆ వాయిస్గా మనం మారదాం. అనేకులకు దేవుని సువార్తను ప్రకటిద్దాం, దేవుని ప్రేమను ప్రకటిద్దాం. గాడ్ బ్లెస్ యూ.